మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని నామము ఏ రీతిగా మహిమపరచబడుతుంది, దేవుని నామము ఏ రీతిగా ఘనపరచబడుతుంది? ఆత్మీయ జీవితంలో ఈ లోకములో చాలా విన్యాసాలను చూస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందికరమైన వాతావరణమును చూస్తూ ఉన్నాం. ఇలా సిద్ధపడితేనే అలా సిద్ధపడితేనే అని పైపైన ఆత్మీయతను కనపరచడానికి, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. కానీ ఆ రీతిగా పైపైన భక్తి ద్వారా, పైపైన కనపరిచే ఆత్మీయత ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందా? దేవుని నామము ఘనపరచబడుతుందా? ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, మీరు సత్క్రియలను చేసిన ఎడలా, మీరు మంచి క్రియలను కలిగి ఉన్న ఎడలా. మనము మన జీవితాల్లో సత్క్రియలను కలిగి ఉండాలా, మంచి క్రియలను కలిగి ఉండాలా. మనము చేసే పని అన్ని విషయాల్లో దేవునికి అంగీకారముగా, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలా. ఆ రీతిగా మనము ఉన్నప్పుడు దేవుని నామము మన ద్వారా మహిమపరచబడుతుంది, దేవుని నామము ఘనపరచబడుతుంది. సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకోవాలా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలా. మంచితనము మనము కలిగి ఉండాలి. ఆత్మ ఫలాల్లో ఒకటైనటువంటి మంచితనము మనలో ఉండాలా. మంచి క్రియల చేత మనం నింపబడి ఉండాలా. బీదలను కటాక్షించే రీతిగా మన జీవితాలు ఉండాలా. ఇతరుల ఎడల అసూయ, ద్వేషము, మత్సరము కలగకుండా, అటువంటిది మన జీవితంలో ఉండకుండా, ద్వేషము మనలో ఉండకుండా, మనం అన్ని విషయాల్లో ఇతరులకి మంచితనాన్ని కనపరిచేవారిగా ఉండాలా. మన గురించి ఎవరైనా మాట్లాడవలసింది వస్తే ఆమె చాలా మంచిదండి, ఆమె సత్క్రియల చేత అలంకరించబడిన వ్యక్తి, అతను సత్క్రియలు కలిగిన వ్యక్తి, మంచి క్రియలు కలిగి ఉన్నాడు. వారికి ఎంత ఇబ్బంది వచ్చినా వారు అబద్ధం ఆడరు, ద్వేషించరు, శత్రువులుగా భావించరు, వారిని క్షమిస్తారు. ఎవరి ఎడల వారికి అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, మచ్చరపాటు. అనేక మందిని ప్రేమించే హృదయం వారిలో ఉంది. వారు అనాథలను ప్రేమిస్తారు, వృద్ధులను ప్రేమిస్తారు. ఆ రీతిగా మన జీవితంలో మన చుట్టూ ఉన్నవారు మన గురించి సాక్ష్యము చెప్తున్నప్పుడు మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు చాలామంది ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. శరీర క్రియలు లేకుండా నువ్వు జీవించాలా, శరీరానుసారమైన మనస్సు లేకుండా నువ్వు జీవించాలా. శరీర క్రియలు స్పష్టమై ఉన్నది. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, విమతములు, మత్తతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అసూయ, ద్వేషము, మత్సరం, ఇవి లేకుండా మనము జీవించాలా. కానీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే అసూయలు ఉంటాయి, ద్వేషం ఉంటుంది, మత్సరం ఉంటుంది, దేవుని నామము వెక్కిరింతల పాలు చేస్తూ ఉంటారు. కానీ పైకి మాత్రం వారు వేసుకున్న వేషం మాత్రం ఆత్మీయ వేషం వేసేస్తారు. చాలా ప్రమాదం అండి. మనం ఎప్పుడు మనుషుల కోసం బ్రతకకూడదు, కానీ మనం మహోన్నతుని కోసం బ్రతకాల. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుని కోసం మనం బ్రతకాల, దేవుని కోసం మనం బ్రతకాల. మన మహోన్నతుని మనం సంతోషపెట్టడానికి మనం బ్రతకాల. యేసయ్యను దృష్టించే ఆత్మీయత మనం కలిగి ఉండాలి, కానీ మనుషులను దృష్టించే ఆత్మీయత మనం కలిగి ఉండడానికి వీల్లేదు. మీరెంత చక్కగా ఉన్నా, ఎంత బాగున్నా, మీ అంతరంగములు సత్క్రియల చేత అలంకరించబడినగా ఉండాలా. సత్క్రియల చేత అలంకరించబడిన హృదయం మీలో ఉండాలా. ప్రేమ ఉండాలా మీ జీవితంలో. దేవుని ప్రేమ, దేవుని యొక్క సమాధానం,
సంతోషకరమైన హృదయము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఇవన్నీ కలిగి ఉండాలా. మన హృదయాలు అలంకరించుకోవాలా. మన హృదయంలో అలంకరణ ఉండాలా. పై అలంకరణ బట్టి, పై వాటిని బట్టి దేవుని నామం మహిమపరచబడదు, కానీ మన హృదయ అంతరంగమును బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనము పై వేషాల్లో ఆత్మీకంగా ఉన్నామని మనము ఇతరుల్ని భ్రమపరిచే విధముగా కాకుండా మన అంతరంగ విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఇతరులకి సహాయం చేసే మనస్సు నీలో ఉందా? క్రీస్తును కలిగిన మనము క్రీస్తును ధరించుకోవాలా. మన ఆత్మలో పైకి మనం ఎటువంటి వస్త్రాలు వేసుకుంటామో అంతకంటే విలువైన వస్త్రం మన ఆత్మీయ జీవితానికి ధరించుకోవాలా. మన ఆత్మలకు ఏ వస్త్రాన్ని ధరించుకోవాలా? క్రీస్తును ధరించుకోవాలంటే. ఎందుకని క్రీస్తు అని అంటున్నానంటే, మన యేసయ్య ప్రేమా స్వరూపి. మన యేసయ్య పేరేమిటి? ప్రేమా స్వరూపి. మన అంతరంగ పురుషునికి దేవుని ప్రేమ స్వరూపుణ్ణి ధరించుకోవాలా. ప్రేమ కలిగి జీవించాలా. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరిని క్షమించే శక్తి దాగి ఉంటుంది. శత్రువు సైతము క్షమించగలరు, వారి గురించి ప్రార్థన చేయగలరు. అపాయము తలపెట్టినా, ద్వేషించినా, దూషించినా మనసులో పెట్టకుండా మనసులో నుంచి అసలుకి తొలగించి వారిని ప్రేమతో పలకరించగలరు. దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటే శత్రువు గురించి ప్రార్థన చేయడం సాధ్యమే. నిర్మితంగా ద్వేషించి, దూషించి, చెడ్డ మాటలలా పలికిన వారి గురించి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి దీవించడం సాధ్యమే. మన హృదయంలో దేవుని ప్రేమను కలిగి ఉండాలా. దేవుని ప్రేమ ఉంటే చాలు. మిగతా 8 ఆత్మఫలాలు ఆటోమేటిక్గా ఉంటాయి. ప్రేమ ఉన్న దగ్గర సమాధానాన్ని కోరుకుంటుంది, ప్రేమ ఉన్న దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర దయాలత్వం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర మంచితనం ఉంటుంది. ప్రేమే మనలో ఉంటే చాలు. మనం అన్ని విషయములలో దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథమంతా ఒకే ఒక వాక్యాన్ని కేంద్రీకృతము చేసుకొని పరిశుద్ధ గ్రంథము రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అను ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతయు కేంద్రీకృతమై ఉంది. కనుక ఈరోజు చాలామంది జీవితాల్లో మందిరాలకి వస్తున్నవారు, పరిచర్య చేస్తున్నవారు, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నవారు, మీరు నేర్చుకోవలసింది ఒకటే. మీ ఆత్మీయ యాత్రలో దేవుని యందలి ప్రేమ, నీ పొరుగువాని పట్ల ప్రేమ, నీ చుట్టూ ఉన్నవారిలో నిన్ను హింసించి బాధ పెట్టేవారి గురించి కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థించి విజ్ఞాపన ప్రార్థన చేసే వారిగా మీరు ఉండాలా. ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనకు ఎదురవుతారు. మనం ప్రశాంతంగా ఉంటే, పీస్ఫుల్గా ఉంటే ఒక్కొక్కని బిహేవియర్ ఉంటుంది చూసారా. భక్తిహీనులతో బ్రతకడం అంటే ఎంత భయంకరం అంటే చెప్పలేం. భక్తిహీనులతో బ్రతకడం భయంకరం. బహుగా వేదన పరుస్తారు, బహుగా వేదన పరిచే విధంగా ప్రవర్తిస్తారు. కానీ వారి గురించి కూడా అటువంటి వేదన కలుగజేసిన వారు, అటువంటి బాధను కలుగజేసిన వారి గురించి మనం ఎలుగెత్తి కన్నీటి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అటువంటి వారిగా మనం ఉండాలి. ఆ ప్రేమను మనం ధరించుకున్నప్పుడు మనము దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉంటాం. ఆ ప్రేమ మన హృదయాల్లో ధరించుకున్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని కలిగి ఉంటాం. ఆ ప్రేమ మన హృదయాల్లో ధరించుకున్నప్పుడు మనము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రేమను మనము కలిగి జీవించాలా. దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలా. యోబు
జీవితంలో మనం చూస్తున్నాం. యోబు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసే వ్యక్తి. చూడండి, యోబు నీతిమంతుడని రాయబడింది. ప్రార్థనాపరుడు, నీతిమంతుడు. ఏమిటి నీతి అంటే దేవుని మాట ప్రకారము జీవించడమే నీతి. కనుక యోబును నీతిమంతుడు అని అంటున్నారు. యోబు జీవితాన్ని దృష్టి ఇచ్చినట్లయితే అంటే యోబు చేస్తున్న ప్రార్థనలు దేవుని చెంతకు చేరుతున్నాయి. దేవుడు యోబుకు కలిగిన సమస్తము బిడ్డల చుట్టూ, కుటుంబము చుట్టూ, ఆస్తి చుట్టూ, అన్నిటి చుట్టూ కంచె వేస్తూ ఉన్నాడు. కనుక మనము యోబు జీవితాన్ని ఆ యొక్క అధ్యాయాలు బాగుగా ధ్యానిస్తున్నప్పుడు యోబుకున్న హృదయం ఏమిటో, యోబు కలిగి ఉన్నటువంటి హృదయము ఏ వస్త్రాన్ని ధరించుకుందో, ఆ ఆత్మలో ఏ వస్త్రము ధరించుకున్నానంటే ప్రేమ అనే వస్త్రమును ధరించుకున్నాను. మొదటిగా పరిశుద్ధతను ప్రేమించాడు యోబు. నా కళ్ళతో కన్యకను చూడనని నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. అపవిత్రతను కోరుకోలే యోబు. ప్రార్థనా పరులకు ఉండాల్సిన లక్షణాలు. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, పరలోకము చేరే ప్రార్థనలు కనపడడం లేదు. అందరూ నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనేటట్లు ప్రార్థనలు చేస్తున్నారు. మనం మోకరించి ప్రార్థన చేస్తే పరలోకంలో రీసౌండ్ అవ్వాల మన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎందుకు మీరు చేసే ప్రార్థనలు దేవునికి వినపడటం లేదు? ప్రార్థన జీవితాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, అది చాలా భయంకరం. మీరు మీ హృదయ అంతరంగముల నుంచి ప్రార్థన చేయాలా, పెదవులతో కాదు ప్రార్థన చేయవలసింది. చాలామంది ప్రార్థన చేస్తామండి. ఈరోజు మీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుతుందా లేదా? యోబు ప్రార్థన ప్రభు దగ్గరికి చేరుతుంది. యోబు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యోబు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యోబు చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, యోబుకున్న ఆస్తి చుట్టూ కంచె వేసి ఉన్నాడు. బహుగా నీతిమంతుడైనటువంటి యోబును ఆశీర్వదించి, దీవించి, విస్తరింపజేసి ఉన్నాడు. అంత గొప్ప ఆశీర్వాదము పొందుకున్నాడు యోబు. యోబు ఒక ఖచ్చితమైనటువంటి జీవితము కలిగిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన చేసిన వ్యక్తి. అందుకే ప్రార్థన చేస్తున్న మిమ్మలను దేవుడు ప్రశ్నిస్తున్నాడు, పరిశుద్ధత కలిగే ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధత కలిగే ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలా? పరిశుద్ధత, హృదయములో పరిశుద్ధత, ఆలోచనల్లో పరిశుద్ధత, తలంపులలో పరిశుద్ధత, నోటి మాటలలో పరిశుద్ధత, కను దృష్టిలో పరిశుద్ధత, వినికిడిలో పరిశుద్ధత. అన్ని విషయాలలో మీరు పరిశుద్ధతను ధరించుకొని ప్రార్థన చేయాలా? పై వస్త్రాలు మాత్రమే తెల్లగా ఉంటే లోపల పరిశుద్ధంగా ఉంటుందంటే అది భ్రమ. భ్రమలో జీవించవద్దు, బ్రతుకులో జీవించండి. ఇంకా చాలు భ్రమలు చాలిక. భ్రమ వల్ల యేసయ్య సంతోషపడడు, భ్రమపరచడం వల్ల యేసయ్య సంతోషపడ్డు. వాస్తవమైన జీవితము కలిగి ఉండండి. ప్రేమను ధరించుకొని ప్రార్థించేవారిగా ఉండాలా. యోబు నేర్పిస్తున్నాడు. యోబు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. మొదటిగా యోబు అంటున్నాడు, నేను పరిశుద్ధతను కలిగి నా కంటితో నిబంధన చేసుకొని ఒక స్త్రీని కూడా చూడను, మోహపు చూపులతో చూసే విధంగా నా జీవితం ఉండదు. ఖచ్చితమైన తత్వము, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన ప్రభు చెంత శక్తివంతంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా మనం చూసినట్లయితే యోబు దిక్కులేని వారిని, పేదలను, కుంటి వారిని, అనేక మందిని తను పోషించినట్లుగా, సంరక్షించినట్లుగా, చలిదగిన వాణిని దాటుకొని పోకుండా, తన వస్త్రము ఇవ్వకుండా లేడు. అంటే బీదల ఎడల, దిక్కులేని వారి ఎడల, విధవరాళ్ళ ఎడల ప్రేమను కనపరిచాడండి.
సత్క్రియలను కనపరిచాడు యోబు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. సత్క్రియలను కలిగి ప్రార్థన చేస్తున్నారా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నారా? అందరి ప్రార్థనలు ప్రభు చెంతకు చేరడం లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీ ప్రార్థనా జీవితం ఉంది. ప్రార్థిస్తున్నామని మనలో అనుకోవడానికి వీల్లేదు. నీకు స్తోత్రం ప్రభు, నాకు ఆత్రం అనేది కాదు. మనము ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే సాతాను యొక్క పునాదులు ఉనకాల, వాడి యొక్క తల చితకగొట్టబడాలా. అలాగని మనం ప్రార్థన చేస్తే పరలోకానికి వినిపించాలా. మనం వేటిని భూలోకంలో బంధిస్తే అవి పరలోకంలో బంధించబడాలా. వేటిని మనం ఈ లోకంలో విడుదల చేస్తే అవి పరలోకంలో విడుదల చేయబడాలి అంటే శక్తివంతమైన ప్రార్థన కలిగి జీవించాలా. శక్తివంతమైన ప్రార్థన ఏమిటి అనంటే పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయడం, పరిశుద్ధతను కోరుకుంటూ ప్రార్థన చేయడం, వస్తున్న ప్రతి డిస్ట్రాక్షన్స్ని అధిగమించి, ప్రతి శోధనలను అధిగమించి, నడినెత్తి మొదలుగా అరికాలు వరకు పరిశుద్ధతను కోరుకొని ప్రార్థన చేయడం. అలాగనే రెండోదిగా సత్క్రియలు కలిగి ప్రార్థన చేయడం. బీదలను చూసినప్పుడు సహాయము చేసే గుణము నీలో ఉండాలా. నువ్వు సహాయపడే విధముగా ఉండాలా. సత్క్రియల చేత నిన్ను నీవు అలంకరించుకోవాలా. సత్క్రియలు కలిగి ప్రార్థన చేయాలా. సత్క్రియలు కలిగి ప్రార్థన చేయాలా. ఈరోజు చాలామంది సత్క్రియల చేత అలంకరించుకోవడం లేదా, సత్క్రియల చేత అలంకరించబడడం లేదా. వేటి గురించో అలంకరణలు ఉన్నాయి, కానీ మన దేవుడు వేటి చేత మనల్ని అలంకరించుకోమన్నాడంటే చాలామంది యవనస్తులు మేకప్ వేసుకొని అలంకరించుకుంటారు. అదే ఇంకా వాళ్ళకి తెలిసిన అలంకరణ. కానీ ఆత్మీయుల అలంకరణ అది కాదు. మనము చక్కగా సిద్ధపడాలి, డీసెంట్గా చక్కగా ఉండాలా. మనం పిచ్చిగా ఉండాలనేది యేసయ్య ఉద్దేశము కాదు. ఎక్స్పోజ్ చేసే విధముగా ఉండకుండా నిండైనటువంటి వస్త్రాలతో చక్కగా సిద్ధపడవచ్చు. సంపూర్ణమైన ఆత్మీయత కనపరుస్తూ మనం సిద్ధపడవచ్చు. మనం ఒక ఆత్మీయులము అనే విధముగా మనం సిద్ధపడాలా. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే భారతీయ స్త్రీ గురించి మన పూర్వీకులు ఆలోచించిన విధము చాలా గొప్పది. మన పూర్వీకులు మన గురించి ఎలా ఆలోచించారంటే, భారతీయ స్త్రీలు వారు ఎవరికి కనపడినా ఆ స్త్రీ, భారతీయ స్త్రీ గౌరవప్రదముగా ఉండాలా. గౌరవప్రదముగా ఉండాలా. ఎవరు చూసినా ప్రపంచం మొత్తంలో భారతీయ స్త్రీని వారు రెస్పెక్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ప్రపంచంలో నలుమూలలు వెళ్ళినా ఏ ఒక్కరు కూడా ఇంత మంచి వస్త్రాలు ధరించుకోరండి. ఏ దేశంలో కూడా లేదు. కానీ ఒక్క భారతదేశం స్త్రీ మాత్రమే 5.5 మీటర్ నుంచి 6 మీటర్ల వస్త్రాలు ధరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంతగా మనము గౌరవంగా బ్రతకాలా అని కోరుకున్నారు మన పూర్వీకులు. మనం ఎంత గౌరవంగా ఉండాలనేది వారు ఆశించి ఈ వస్త్రాల్ని మనకి వాళ్ళు డిజైన్ చేశారు. ఈ విధంగా ఉండాలా, ఇంత పద్ధతిగా ఉండాలా. కానీ ఈరోజు చాలామంది బయట దేశాల వస్త్రాధరణ ఇష్టపడుతున్నారు. ఎక్స్పోజ్ చేసి మీ గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటారు. మీ ఇష్టం అది. మనము గౌరవంగా ఉండాలనేదే మన పూర్వీకుల యొక్క ఉద్దేశం. కనుక నిండుదనంగా ఉండాలని వారు కోరుకున్నారు. మన సంస్కృతి ఏమిటంటే నిండుదనంగా ఉండాలా, నిండైన రీతిగా ఉండాలా. ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ మనము సత్క్రియల చేత అలంకరించుకోవాలని యేసయ్య ఉద్దేశమై ఉంది. మన హృదయాల్లో యేసయ్య సత్క్రియలను చూడాలా. కానీ ఈరోజు పై అలంకరణ గురించే ఆసక్తిని కలిగి ఉంటున్నారు ప్రతి ఒక్కరు. కానీ
అంతరంగ స్వభావంలో సత్క్రియల చేత అలంకరించుకోవాలనే ఆలోచన చాలామందికి లేదు. ప్రతి ఆత్మీయ జీవితంలో సత్క్రియలు కలిగి ఉండాలా, మంచి క్రియలు కలిగి ఉండాలా. నీవంటేనే ఒక మంచితనం, నీవంటేనే ఒక ప్రేమ, నీవంటేనే ఒక ఖచ్చితమైన స్వభావం, నీవంటేనే పరిశుద్ధత గురించి మాట్లాడతావు అని ప్రతి ఒక్కరికి తెలియాలా. నువ్వేంటో నువ్వు చెప్పనక్కర్లేదు, కానీ నీ చుట్టూ ఉన్నవారు నువ్వేంటో చక్కగా చెప్పగలగాలి. నిజమే, మన గురించి మన చుట్టూ ఉన్నవారు మనమేంటో తెలిసిపోతుంది. మన నోరు తెలిస్తే మన హృదయం ఏంటో తెలిసిపోద్ది. మనల్ని చూస్తే మనమేంటో తెలిసిపోద్ది. మనం వెళ్తున్న ఆత్మీయ యాత్రలో మనల్ని చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది మనం ఎవరమో. ఈరోజు నీవు ఉద్యోగం చేస్తున్న దగ్గర నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూస్తున్నారు. నువ్వెవరివి? ఏ ఏ విషయాల్లో నువ్వు పౌరుషం కలిగి జీవిస్తావు? ఏ ఏ విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటావు? ఏ ఏ విషయాల్లో చాలా క్రమశిక్షణగా ఉంటావు? ఏ ఏ విషయాల్లో నిర్దిష్టమైన గురితో ముందుకు వెళ్తావు? నిన్నందరూ చూస్తున్నారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అందరూ వింటున్నారు. నువ్వెవరో తెలిసిపోయింది అందరికీ. నువ్వు చెప్పనక్కర్లే ఇంక నోటితో, నువ్వెవరో తెలిసిపోయింది అందరికీ. ఖచ్చితంగా తెలిసిపోతుంది. నీ మమ్మీ ఎవరో మీకు బాగా తెలుసు మీ మమ్మీ కంటే, మీ డాడీ ఎవరో మీకు బాగా తెలుసు మీ డాడీ కంటే. ఎందుకంటే మమ్మీ డాడీ ఎప్పుడు ఆ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే వద్దు వద్దు వద్దు, అట్ట పోబాకే నలుగురు చూస్తారు, అట్ట పోబాకే బయటికి అందరూ చూస్తారని ఒకటే అంటూ ఉంటుంది. అంటే మమ్మీ ఎవరు? నీకు సభ్యత సంస్కారం నేర్పించే మమ్మీ ఇంట్లో ఉంది. డాడీ ఎలా ఉన్నా పర్వాలేదు బేట, ఊరేగేసిరా అంటూ ఉన్నాడు. డాడీ అంటే ఇష్టం నాకు. అటువంటి డాడీలు ఉన్నారా? ఈ మధ్య ఒక సర్వే జరిగిందంట. ఎందుకు ఆడపిల్లలు ఎక్స్పోజ్ చేసే విధంగా పిచ్చి పిచ్చి డ్రెస్సులకి ఎడిట్ అయిపోతున్నారు? ఆడపిల్లల మీద మొదటిగా తండ్రి ప్రభావం పడుతుంది. తండ్రి స్ట్రిక్ట్గా ఉండి, తండ్రికి తెలుసు ఆడవాళ్ళు బయటికి ఎటువంటి వస్త్రాలు వేసుకొస్తే మగవాళ్ళు ఎలా చూస్తారు అనేది తండ్రికి బాగా తెలుసు. ఆ తండ్రి ఆత్మీయుడైతేనే కుమార్తె ఆత్మీయురాలుగా ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసినప్పుడు ఆ తండ్రి చెప్పాలా, అమ్మా నేను పురుషుణ్ణి, బయట పురుషుల చూపులు ఎలా ఉంటాయో వాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలుసు, కనుక నువ్వు ఈ విధంగా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది ఆడపిల్లల జీవితాలు బయట కుక్కలు చింపిన విస్తరాకు వలె మారుతున్నాయంటే మొదటిగా తండ్రి పెంపకములో ఓడిపోయాడు. తండ్రే ఎక్కడ హద్దులు పెట్టాలో అక్కడ హద్దులు పెట్టడంలా. తండ్రి బాధ్యత. నో నానా, బయట పురుషుల కళ్ళు నీ మీద పడతాయి, బయట వారి కళ్ళు నీవు విపరీతంగా భయంకరంగా చూస్తారు, ఇటువంటి డ్రెస్సులతో బయటికి పోకూడదు నాన్న అని చెప్పి ఇంటిలోనే క్రమము చేయాలా, ఇంటిలోనే క్రమశిక్షణ నేర్పించాలా, డ్రెస్సింగ్ విషయంలో స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలా తండ్రి. ఆ తర్వాత భర్త వల్ల చాలామంది ఆడవాళ్ళు చెడిపోతున్నారు. భర్తకి తెలుసు భార్య ఎలా సిద్ధపడాలో, ఆమెను ఎలా సిద్ధపరుచుకోవాలో భర్తకి తెలుసు. భర్త వదిలేస్తున్నాడు. భర్తలే ఎవరైనా ఇంకుంటారు కదా ఎయిర్ గర్ల్స్, వాళ్ళు పిచ్చి పిచ్చి వస్త్రాలు వేసుకుంటే ఇంకా కళ్ళు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వీళ్ళకి అట్ట చూస్తారు అన్నమాట. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని పోతుంటే వాళ్ళు ఇలా చూస్తుంటారు. పాపం ఆ విషయం భార్య చూస్తుంది అనమాట. ఓకే, నా భర్త ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు కాబట్టి అలా ఉండడం ఇష్టమేమో అని చెప్పి అలా తయారవడం మొదలు పెడుతుంది. భర్తల యొక్క బాధ్యత, నీ భార్య బయటికి వెళ్తున్నప్పుడు ఆమెను అన్ని విధాల గౌరవప్రదంగానే బయటికి పంపించాలా. ఈరోజు ఎంతమంది భార్యలు ఎట్ట పడితే అట్ట వెళ్తూ ఉన్నారు, ఎలా పడితే అలా రెడీ అయిపోతా ఉన్నారు. ఎందుకండి భర్తల్ని చంపే విధంగా భార్యలు తయారయ్యారంటే ఎవరి వల్ల తయారయ్యారండి? తాను తవ్విన గుంట తానే పడును అన్నట్టుగా తయారైంది అక్కడ. ఒక మంచి భర్త భార్య
చక్కగా ఉండేవాళ్ళు. ఈమెకి లేని వేషాలు నేర్పించాడు భర్త. ఎక్కడ ఆమె అధికంగా ఒకవేళ సిద్ధపడుతున్నా, ఆమె ఇతరుల విషయంలో ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆపాలా. నువ్వు ఇలా ఉండొద్దు, నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు, నువ్వు చీర కట్టుకొని ఉండడం ఇష్టం. భర్త భార్యకి చెప్పుకొని మొదటి నుంచి క్రమంలో పెట్టుకోవాలి. ఒక మర్యాదకరమైనటువంటి కుటుంబంగా ఆ కుటుంబంలో ఉన్న వారిని సిద్ధపరచుకోవాలా. నిజంగా అండి, గౌరవప్రదంగా ఉన్న ఏ వ్యక్తిని కూడా మనుషులు డిఫరెంట్ వేలో చూడరు. వాళ్ళకి తెలియకుండానే నమస్కారం పెట్టేస్తారు. గౌరవప్రదంగా ఉంటే ఆటోమేటిక్గా నమస్తే పెట్టేస్తారు. అంతేగాని చీలికలు వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అలాంటివన్నీ మనము ముఖ్యంగా ఆత్మీయులు ఆ విధంగా అవుతుంది. సంపూర్ణంగా చక్కగా వేసుకోండి. అలా అని మిమ్మల్ని తెల్లని వస్త్రాలు వేసుకోమండంలా, మిమ్మల్ని బంగారం తీసేయమండంలా, లేకపోతే తాలిబొట్టు తప్పు అనడం లేదు, మెట్టెలు తీయమండం లేదు, పూలు వద్దని అసలే అండంలా. మీరు చక్కగా ఉండండి అనే అంటున్నా, కానీ ఎబ్బెట్టుగా ఉండొద్దని అంటున్నా, అసహ్యంగా ఉండొద్దు అంటున్నా. కనుక ఈ అలంకరణలకు అన్నిటికంటే దేవుడు చూసే అలంకరణ ఏమిటి? నా ప్రియమైన కుమార్తె, నేను నీ యందు సంతోషపడుతున్నా, నా ప్రియమైన కుమారుడా, నేను నీ యందు సంతోషపడుతున్నా అని మనల్ని బట్టి దేవుడు అనాలంటే, యేసయ్య అనాలంటే, మొదటిగా మన అంతరంగములు సత్క్రియల చేత అలంకరించబడి ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. సత్క్రియల చేత అలంకరించబడాలి, మంచి క్రియల చేత అలంకరించబడాలి, ప్రేమ చేత అలంకరించబడాలి. చాలామందికి పైన ఆత్మీయతను కనపరచడానికి పైన ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ మనము మన హృదయాలని దృష్టించాలా. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయంలో, మన అంతరంగంలో దీనత్వం అనే వస్త్రము కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. యోబుకి శ్రమ వచ్చింది, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, బాధ వచ్చింది, ఎగసి పడ్డంలా, కోపపడ్డం లేదు. కానీ యోబు తగ్గించుకుంటున్నాడు. బూడిదలో కూర్చోవడం తగ్గింపుగా తన హృదయంలో ఉన్నటువంటి తగ్గింపుని చూపిస్తున్నాడు. తగ్గింపుతో మోకరించేశాడండి. అనొచ్చు, ప్రభువా నీ నామంలో నేను ప్రార్థన చేశాను కదా, నాకెందుకయ్యా ఈ వేదన, ఈ బాధ ఎందుకు వచ్చిందయ్యా, ఈ నష్టం ఎందుకు వచ్చిందయ్యా, నా ఆస్తంతా ఎందుకు కాలిపోయిందయ్యా, నా బిడ్డలంతా ఎందుకు చనిపోయారు. మౌనముగా ఉన్నాడండి. అది దీనత్వము, దీనత్వానికి సూచన. మౌనంగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే మనము తగ్గింపు కలిగిన వారిగా ఉండాలా. దేవుడు చెప్తున్నాడు, దీన మనస్సు కలిగి ఎవరైతే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నానంటున్నాడు. దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే, మన ప్రార్థనని దేవుడు దృష్టించాలంటే మనము దీన వస్త్రాన్ని ధరించుకోవాలి, తగ్గింపుతో ప్రార్థన చేయాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా. ఈరోజు చాలామంది ప్రార్థనలో తగ్గింపు ప్రార్థన లేదు. హృదయంలో తగ్గించుకున్న వారి ప్రార్థన ప్రభు చెంతకి చేరుతుంది. యోబు హృదయ అంతరంగంలో తగ్గింపు ప్రార్థన కలిగి ఉన్నాడు, దీనత్వము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చుట్టూ చేరిపోయారండి. స్నేహితులుగా భావించేవారే ప్రశ్నించడం మొదలుపెట్టారు, వ్యతిరేకించడం మొదలుపెట్టారు, సరి చేసుకో అని చెప్పడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో కూడా నోటి మాట చేత కూడా యోబు పాపము చేయలా. అనుకూల సమయము ఎలా ఉన్నాడో అనుకూలంగా లేని సమయంలో కూడా అలానే ఉన్నాడు. ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ యోబు తన ఆత్మీయతను, తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటారు. ధనము సమృద్ధి అయితే ఒక రకంగా మారుతారు, అలాగనే ఏమీ లేని స్థితిలో ఒక రకంగా ఉంటారు. అప్పులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అప్పులు తీరిన తర్వాత మాటలు వేరుగా ఉంటాయి. ఆకలితో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, ఆకలి తీరిన తర్వాత ఇంకో మాట ఉంటుంది. ఇన్ని రకాలు ఉండవు ఆత్మీయ జీవితంలో. ఏది ఉన్నా లేకపోయినా ఒకే రీతిగా ముందుకు సాగాల.
ఏది ఉన్నా లేకపోయినా మాట విషయంలో ఖచ్చితంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. కనుక మన జీవితంలో సత్క్రియల చేత అలంకరించుకోవాలా. యోబు వలె తగ్గింపు ప్రార్థన నేర్చుకోవాలా. చివరిగా యోబు ప్రార్థనలో శత్రువుల గురించి ప్రార్థన చేశాడండి. శత్రువుల గురించి ప్రార్థన చేశాడు. నిర్మితంగా ద్వేషించి దూషించిన వారి గురించి దేవుడు చెప్పాడు. వారిని బాధ పెట్టారు కదా, శత్రువులుగా నిన్ను వేదన పరిచారు కదా, వారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యోబు. ప్రభువా నేను ప్రార్థన చేస్తానయ్యా. ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఇబ్బంది పెట్టిన వారి గురించి ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు ప్రియమైన తండ్రికి పిల్లలై ఉన్నారు కనుక మీ శత్రువుల గురించి ప్రార్థన చెయ్యండి. మీ శత్రువులను ప్రేమించండి. మీ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణత కలిగిన వారిగా ఉండాలా. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీలో పరిపూర్ణత కావాలా. తగ్గింపులోనే ఉంది. యోబు వారి గురించి ప్రార్థన చేశాడంట, వారి గురించి మొర్ర పెట్టాడంట, వారి యోగక్షేమాల గురించి ప్రార్థన చేశాడు. అదే అండి, ఆ విధంగా కష్టంలో ఉన్న వాళ్ళని ఎంతో వేదన, బాధ, కష్టము, ఇబ్బంది ఉంటే యోబుకి మళ్ళీ పక్కన వచ్చి శత్రువుల్లాగా పొడుచుకు తింటే ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. కానీ వారి యోగక్షేమాల కోసము యోబు మోకరించి ప్రార్థన చేశాడంటే, ఈ ప్రార్థన మెట్టులను ఎక్కుతూ వెళ్ళాడు. చివరికి శత్రువుల సైతము క్షమించి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. తగ్గింపు ప్రార్థనలోనికి వెళ్ళాడు. పోగొట్టుకున్న వాటికంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఆశీర్వదించబడాలనే ఆసక్తి నీకున్నట్లయితే ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెండింతలుగా దేవుడు నీకు తిరిగి ఆశీర్వదించాలని, విస్తరింపచేయాలని, అనేక మంది మధ్య నిన్ను నిలవబెట్టాలని, ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రార్థనా జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో ఈ మెట్టులు నువ్వు ఎక్కగలవా? ప్రేమ కలిగి జీవించడం, సత్క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకోవడం, నిన్ను నువ్వు తగ్గించుకోవడం, దీనత్వాన్ని కనపరచడం, శత్రువులను క్షమించడం. ఈ రీతిగా నువ్వు జీవించినట్లయితే తప్పక నీ ప్రార్థన దేవుని సన్నిధిలో కనపడుతుంది. దేవుడు దృష్టిస్తాడు. నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదమును పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఈరోజు మీ జీవిత విధానము ఎలా ఉంది? మీరు సత్క్రియల చేత ఈ ప్రజలందరి మధ్య నీ జీవితము సత్క్రియలతో కూడినదై ఉండాలా. ప్రేమను ధరించుకున్న జీవితమై ఉండాలా. ఎవరితో అసమాధానమైనను, ఎవరితో ద్వేషమైనను, దూషణైనను ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాల. కోపపడు కానీ పాపము చెయ్యవద్దు అంటున్నాడు దేవుడు. తప్పు చేసినప్పుడు సరిచేయండి, కోపపడండి, కానీ హృదయంలోనికి మాత్రం ద్వేషాన్ని రానివద్దు. ఆ వ్యక్తి వల్ల వారిని క్షమించండి, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరిని కూడా తృణీకరించవద్దు. అంత్య దినాల్లో ఎదుర్కోబోతున్న తీర్పు ఏ రీతిగా ఉండబోతుందో దేవుడు తెలియచేసి ఉన్నాడు. సత్క్రియల చేత నీ దివిటిని వెలిగించుకోమని దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు, జ్ఞాపకము చేస్తున్నాడు. ఈరోజు పై అలంకరణే కాదు, నీ జీవితంలో పై అలంకరణకు ఏ మాత్రము ప్రిఫరెన్స్ లేదు, గుర్తింపు లేదు. శరీరాన్ని ఎంత అలంకరించినా అది మట్టిలో కరిగిపోతుంది. మట్టిలో కలిసిపోయే దానికోసం ప్రయాసపడుతున్నావా? మట్టిలో దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? శ్రేష్టమైన ఆత్మ కోసం ప్రయాసపడుతున్నావా? నీ ఆత్మను దృష్టించు. ఆత్మీయతలో సత్క్రియల చేత అలంకరించుకొని ముందుకు వెళ్ళు. ఆత్మలో సత్క్రియలు లేకుండా పైన ఏదో భక్తిని ప్రదర్శిస్తే ఆ భక్తి గుడ్డి భక్తి. ఆ భక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రభు వైపు చూడండి. యేసయ్యా, ఈరోజు నుంచి సత్క్రియల చేత నన్ను నేను అలంకరించుకుంటానయ్యా. ప్రేమ అనే శ్రేష్టమైన వస్త్రాన్ని నా ఆత్మకు ధరింపచేసుకొని, నా హృదయానికి ధరింపచేసుకొని అయ్యా. యోబు ఏ రీతిగా ప్రార్థన చేసి నాయన రెండింతల ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకున్నాడు.
యోబు ప్రార్థన నీ చెంతకు చేరింది. అట్టి రీతిగా నాయన ప్రభా నీ పాదాల చెంత నేను జీవిస్తానయ్యా. యోగ్యకరమైన జీవితము, నీకు మహిమకరమైన జీవితాన్ని జీవిస్తాను. ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో వారు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తామయ్యా. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలు, చేతబడి శక్తుల ప్రభావాలను యేసు నామములో అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా, నీ కృపలో భద్రపరచండి అయ్యా, మీ రక్తములో కడిగి శుద్ధీకరించి యేసయ్యా సంపూర్ణ స్వస్థత, విడుదల, రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటాం. యేసు నామములో, యేసనే శక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.